హన్మకొండ జిల్లా పరిషత్తులో సీఈఓ అధ్యక్షతన జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ జెడ్పీటీసీలకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చైర్మన్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ చేసిన పనుల ద్వారా సమాజంలో గుర్తింపు గౌరవం పొందాలి. పదవితో కాదని నీతి నిజాయితీ నిబద్ధతతో సేవ చేస్తే ప్రజలలో మంచి పేరు వస్తుందని అన్నారు. బలబలాల కంటే ప్రజాబలం గొప్పదని అన్నారు. విజయవంతంగా పదవీకాలాన్ని పూర్తి చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మండల పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. ప్రజా జీవితంలో ఒకసారి నిలిచిన తర్వాత అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసే నిజమైన రాజకీయ నాయకులని అన్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేస్తూ రాజకీయ ప్రస్థానంలో మరెన్నో ఉన్నత పదవులను పొందుతూ పదవులకు వన్నె తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్, జెడ్పీటీసీలు, జెడ్పీ పాలక మండలి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ వరంగల్ అర్బన్ స్టాఫ్ అందరూ కలిసి మరి ప్రేమతో సత్కరిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ సందర్భంగా మీరు మాతో పాటుగా ఉండి, మా కుటుంబంలో ఉండి, ఒక కుటుంబ సభ్యులుగా మా అందరితో పాటుగా పనిచేసినందుకు మీ అందరి మిత్రులు కూడా నాకు ఎప్పుడు కూడా అడగలేదు ఏంటి ఇట్టెట్లయితుంది అట్టెట్లయితుంది ఒక్కరిద్దరు మాట్లాడగానే పట్టించుకోలేదు. కానీ మిగతా పాత్రికేయ మిత్రులు మాత్రం మంచి స్వభావంతో వాళ్ళని చాలా మంది చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచన విధానం ఉన్నారు. ఎక్కడ ఏం చేయాలో కూడా తెలిసినటువంటి నైపుణ్యత ఉన్నటువంటి వ్యక్తులను కూడా చూస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ ఉంటారు, పని చేసుకుంటూ పోవాలి. పని చేసుకున్నట్టు పోయేటప్పుడు మనం ఎప్పుడు ఎటువంటి కల్మషం మనలో ఉండకపోతే అన్ని కరెక్ట్ జరుగుతాయి. నేను కూడా ఆర్థిక పరిస్థితి నష్టమైనప్పుడు బాధపడడం, లేకపోతే ఎన్నికలలో గెలిస్తేనేమో మనం గెలిచినాం, లేకపోతే ఓడిపోదాం అని కుంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకే ఇందిరాగాంధీ గారి గురించి చెప్తారు, పొగడ్తలకు నేను పొంగిపోను, విమర్శలకు నేను కుంగిపోను. విమర్శలు కూడా వస్తాయి, అది విమర్శ సద్విమర్శ అయితే మంచిదే. కానీ ఆ విమర్శ కోసమే విమర్శ చేస్తాను తప్పలేదు. కాబట్టి కొన్నిసార్లు సౌజన్యం ఉంటుంది, కొన్నిసార్లు దానికి గాంభీర్యత కనపడుతుంది. ఏది కనపడ్డా కూడా ప్రజల పక్షాన్ని మాత్రం పనిచేయాల్సినటువంటి అవసరం మాత్రం ప్రజలు అట్లనే ఉంటారు. అందుకే ప్రకృతి నాకు విలియం వర్డ్స్వర్త్ రాసినటువంటి ఒక పాటను గుర్తొస్తుంది. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్. నేను మాత్రం ఎప్పటికి పోతా, గురువు ఒక నదీ ప్రవాహం చెప్తూ ఉంటుంది అన్నమాట. అది నేనైతే ఎప్పటికి పోతుంది కదా, ఈ మనుషులు వస్తారు పోతారు, అట్లనే ప్రభుత్వాలు వస్తాయి పోతాయి. తెలియజేశారు వారి అనుభవంతో. ఈరోజు ఈనాటి సన్మాన గ్రహీత పెద్దలు వారి గురించి చెప్పాలి. మరి నేను వారు డాక్టర్ గారు కాబట్టి అందరూ చెప్తున్నారు కాబట్టి వారి సర్వీసెస్ కూడా నేను తీసుకోవడం జరిగిందండి. ఒకరోజు విధి నిర్వహణలో భాగంగా ఎలక్షన్కి వెళ్ళొచ్చినప్పుడు ఎలక్షన్ డ్యూటీలో బాగా సన్ స్ట్రోక్ తగిలి నైట్ 2 గంటల అనిపిస్తుంది. అంటే పాప కూడా డాక్టర్ గారు కావటం, వాళ్ళ మేడం గారు డాక్టర్ గారు కావటం, ముగ్గురు కలిసి వెంటనే. కానీ ఆ రోజు మాత్రం కొంచెం ఎక్కువ అనిపించింది 2 గంటలప్పుడు. వెంటనే సార్ అసలు ఎత్తలేమో అనుకుంటే ఫస్ట్ సార్ ఎత్తలేదండి ఫోను, భయపడ్డాను. కొండ తల్లి వెళ్ళటం అట్లా అని వాచ్మెన్ కూడా అంటున్న సందర్భంలో మళ్ళీ సారే చేశాను.